ఏపీలో అధికారుల బదిలీ కొనసాగుతోంది. సీఎం పేషీలోని ముగ్గురు అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. పూనం, రేవు ముత్యాలరాజు, నారాయణ భారత్ గుప్తాలను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ముగ్గురిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏపీలో అధికారుల బదిలీ కొనసాగుతోంది. సీఎం పేషీలోని ముగ్గురు అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. పూనం, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ముగ్గురిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఏపీలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేలోగానే కొన్ని బదిలీలను, కీలకమైన బదిలీలను సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే సిఎస్ ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్తగా నీరబ్ కుమార్ ప్రసాద్ ని నియమించారు. సో తాజాగా సీఎంఓలో కీలక అధికారులుగా ఉన్న సీఎంఓ కార్యదర్శులుగా పనిచేస్తున్న పూనం మాలకొండ కావచ్చు, ముత్యాలరాజు, అలాగే నారాయణ భరత్ గుప్తా ఎవరైతే ఉన్నారో సీఎం పేషీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, వాళ్ళని కూడా బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. సో ఈ నేపథ్యంలో మరిన్ని బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించిన పరిపాలన ప్రక్షాళన చేసే విధంగానే ఈ బదిలీలు ఉంటాయనే సమాచారం అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఛార్జీ తీసుకున్న తర్వాత ఈ మరిన్ని బదిలీలకు సంబంధించిన ప్రక్రియ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరెవరికి ఏ స్థానాలు ఇవ్వాలి, ఎవరెవరికి ఏ శాఖలు కట్టబెట్టాలన్న అంశానికి సంబంధించి కసరత్తు అయితే ప్రస్తుతం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.